హాయ్ హలో నమస్తే, నేను మీ రేణుగనకుల నా యూట్యూబ్ ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి. ఈరోజు అయితే మేము ఏం చేస్తున్నామంటే, ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం స్పెషల్గా ఏం చేస్తున్నామంటే సండే స్పెషల్ చుక్కకూర చికెన్. అంటే చుక్కకూర అంటే పుల్లగా ఉంటుంది కదా, ఆ కూరతో అయితే చికెన్ చేస్తున్నాం మేము. ఇవి అయితే వేసిరు కదా, ఉప్పు, పసుపు, కారం, మసాలా, ఇది అల్లం, మళ్ళీ ఇవైతే ఆనియన్స్ తీసుకున్నాం. చికెన్ అయితే మంచిగా ఉడకాలంటే పీసులు నిమ్మకాయ కొంచెం మింగాలి, అందుకని నిమ్మకాయ తీసుకున్నాం. ఇదిగో గ్రీన్ చిల్లీ, ఇవన్నీ కట్ చేసి చికెన్ అయితే ఇగో అర్ధ కేజీ తెచ్చినాం. కొంచెమే తెచ్చినాం ఎందుకంటే మేము కొంచెం మందిం కాబట్టి. ఆయిల్ కూడా వేయాలి, ఆయిల్ వేయద్దాని మళ్ళీ మీ డౌట్లు వస్తాయి. ఎందుకంటే రోజు నేను తినిపిస్తేనే మీరు అన్నం తింటారు, ఆయిల్ వేసుకొని వండుకోమంటేనే వండుకుంటారు. అందుకని చెప్తున్నా, ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేసుకోకుండా తినడానికి ఏం లేదు, డైట్ ఫుడ్ అవుతుంది అంతే. డైట్ ఫుడ్, జిమ్ ఫుడ్ అలాంటివి అవుతాయి అన్నమాట. అయితే ఇవన్నీ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఫుల్గా అయితే వాష్ చేసుకోవాలి. ఈ చుక్కకూరలో అయితే ఉప్పేసి మరీ కడగాలి. కడగకపోయినాం అనుకో రాళ్ళు వస్తాయి. మనం తింటే ఏం కాదు, అబ్బాయిలు తిన్నారనుకో వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. అబ్బాయిలు తిన్నారనుకో గ్లాడర్లో స్టోన్లు వచ్చినాయంటే మనకైతే తీయనికి అవుతుంది, కానీ అబ్బాయిలకైతే తీయనికి కాదు. అందుకని అబ్బాయిని దృష్టిలో పెట్టుకొని వంట చేయాలి మనం. ఇవన్నీ అయితే కట్ చేయాలి కాబట్టి కట్ చేసినాక మళ్ళీ మీకు వీడియో ఆన్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. మనమైతే చికెన్ అయితే కడుక్కొని వచ్చేసినాం నీట్గా. ఇది కూడా చికెన్లో కూడా నిమ్మకాయ వేసి కడిగినాం. మళ్ళీ ఇప్పుడు నిమ్మకాయ ముక్క కూడా వేస్తున్నాం. ఇట్లా నిమ్మకాయ ఎందుకు పిండుతున్నానంటే కొంచెం ఉడకడానికి అంతే. ఓకేనా, దీంట్లో అయితే కొంచెం జీర పసుపు వేస్తున్నాం. అంటే ఇది మ్యారినేట్ చేయాలి మొత్తం, తినేది కాదని డౌట్ పడకరి, తినేది. కారం కూడా వేస్తుంది. కేజీ అంటే అది చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి నేనైతే 3 స్పూన్లు వేసేసిన. తినేదే, డౌట్ అయితే పడకరి. ఉప్పు అంటే ఈ అంచనా ప్రకారం వేసేసిన, 1 స్పూన్ అంత వేసిన. ఇంకా అల్లం కూడా వేసేస్తున్నాం, ఎందుకంటే మ్యారినేట్ చేయాలి కాబట్టి. మసాలా అయితే లాస్ట్, మొత్తం ఉడికిన తర్వాత మసాలా వేయాలి. మంచి వాసన వస్తుంది. ఉప్పు కారం అన్నీ వేసి అయితే మ్యారినేట్ చేసేసిన. పసుపు అన్నీ వేసేసిన ఇందులోనే. దీన్ని అయితే జరసేపు ఆనియన్స్ అవి ఇవి కట్ చేసుకున్నాక జరసేపు దీన్ని అట్లా పక్కన పెట్టిద్దాం. తర్వాత దీన్ని కుక్ చేసేటప్పుడు చూపిస్తా మళ్ళీ ఎట్లా వేయాలనేది. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. ఓకే, అయి మనమైతే ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామా, ఉండే ప్రాసెస్. దీని అయితే మసి రాద్దాం, ఎందుకంటే ఇది తోమనికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మసి అయితే రాస్తుంది. ఇది రాస్తే మళ్ళీ తోమనికి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ పెట్టినాం కదా కాలు మస్తు కాలుతుంది. ప్రేమ కోసం ఎవడైనా ప్రేమ కోసం కష్టాలు పడతారు, పెళ్లి కోసం కష్టాలు పడతారు. మేము మాత్రం వీడియోల కోసం కష్టపడుతున్నాం.
ఓకేనా? అంత జూమ్ బాగానే పడుతుంది. దూలు తీరుతుంది, దూల తీరి దొడ్డాకు పసరు అవుతుంది. ఆయిల్ అయితే వేసేస్తున్నా. ఊర్లో వంట చేసుకున్నట్టు అప్డేట్ అవ్వాలనుకున్నాం. అట్లనే చాలా అప్డేట్ అయింది. చాలా అంటే ఎంతంటే మస్తు అప్డేట్ అయింది. ఒకరికి వెళ్ళడానికి ఒకరు లైన్ ఇచ్చేస్తా. ఒకరి సంసారంలో ఇంకొక నిప్పులు పోసేంత పిల్లగాళ్ళు కూడా చిన్న పిల్లగాళ్ళు కూడా ఆటలు ఆడతలేరు ఫోన్లే వాళ్ళకి. అంత అప్డేట్ అయినాం మనం. ఇవైతే వేసుకోవాలి ఆనియన్స్. అర్థం కాదు ఇది ఎప్పుడైతే ఆకలవుతుంది. తినలేదు ఫ్రెండ్స్, నేను అసలు ఏం తినకుండా ఉంటుంది. మీకోసం కష్టపడుతున్నాం. మీకు చుక్కకూర చికెన్ వండుకోవడం రాదని వండి చూపిస్తున్నాం. అబ్బో అయితే నాకు చీరగాలి. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తుంది. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేసినాం కదా. అయితే ఇవన్నీ ఎర్రగా ఏగినాయి కదా, చూడండి ఇట్లా ఏగినాయి. ఇలా పసుపు వేద్దాం, వేసేసినాం ఆల్రెడీ, మస్తు పసుపు వేసిన, అందుకని వేస్తలేదు నేను ఇప్పుడు. అది ఇట్లా వేసేసినాం. దీన్ని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఆలస్యం ఎందుకు ఆలోచించిన ఆశాభంగం. చుక్కకూర కూడా వేసేయాలి. చుక్కకూర కూడా వేసినాం కదా, ఇది కలుపుకోవాలి. ఒకసారి క్లోజ్లో అది తీసుకొచ్చి దగ్గర చూసిరా ఇట్లా కలర్ వచ్చింది. ఆల్రెడీ పసుపు అవన్నీ వేసేసినాం. ఇప్పుడే చుక్కకూర వేసినాం. ఇది బాగా ఉడికియాలి. ఇలా చూసిరా నా కాలే ఇక్కడ వరకు డైరెక్ట్ కళ్ళు వేసిన. జరసేపు దీన్ని మూత పెట్టి ఉడికియాలి. మస్తు పొగొస్తుంది, పొయ్యి మంట అది అలవాటు తగ్గుతుంది. ఇన్ని కష్టాలు పడలేకే జనాలు ఇండక్షన్ స్టవ్లు గ్యాసులు అన్నీ కొనుక్కుంటారు. నిజంగా మీరు చూడనీకే కదా యూట్యూబ్లో చూస్తారు, మళ్ళీ చేస్తారా పొయ్యిల మీద వంట? మీరు ఈ రోజుల్లో ఎవ్వరికి ఒళ్ళే వంటలేదు, ఎవ్వరు చేయడు కూడా. అప్పుడైతే గాజులు వేసుకోకుండా వంట కూడా చేయకూడదు అంటుండే అప్పట్లో, మా అమ్మ వాళ్ళు చెప్తుంది. మళ్ళీ నువ్వంత పెద్దదాని వాపక అంటారు కదా, మీకు లేనిపోని డౌట్లు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా అత్త కూర వండుతుంది కానీ మధ్యలో ఇన్స్టా వీడియో కూడా చేస్తుంది. ముక్కల నుంచి సీవుడు కూడా గారుతుంది పొగకి. ఇన్స్టా వీడియో కూడా చెప్తున్నాం, అందుకనే తేడా కొడుతుంది. కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇన్ని
కష్టాలు నేను ఏడవాళ్ళు వీడియోల కోసం పడుతున్నా. ఆకలి అవుతున్నా. మా పొట్టోడు కూడా ఏడుస్తున్నాడు ఆకలి. చికెన్ కూరతో తిన్నాను. ఆడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఇగో ఇంతకుముందు వేసినాం కదా చుక్క కూర మొత్తం ఉడికింది. క్లోజ్లో చూపెట్టరా వాళ్ళకి, వాళ్ళు కూడా వండుకుంటారు నెక్స్ట్ సండే. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా ఉంది. కానీ పొయ్యి మీద వద్దులే, ఇన్ని అరిగోస పడకుండా గ్యాస్ మీద వండుకోండి. How it is wounding, tell me wounding, how to speak, tell me not. ఏం లేదు, ఇప్పుడు ఇలా కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. ఇంతకుముందు వేసిన సరిపోదు, ఒక స్పూన్ అంత వేసిన. ఏం కాదు బ్రో, ఒక స్పూన్. మసాలా కూడా వేస్తున్నాను, నిన్నే నూరిన. నాన్న ఎప్పటిదాకా అన్నం తినలేదు. తినరా? ఇప్పుడు ఇందాక తినమన్నప్పుడు తినలేదా? పంతం తీసిన ఎట్టుందో. నాన్నమ్మ చికెన్ కూర వస్తుంది, రెడీగా ఉండు. వీడియో ఆన్లోనే పక్కకోడే వచ్చిన. హాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని ₹1 ₹6. ఏం చేస్తారంటే మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ₹1 ₹6 ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి. మై టాయిలెట్ ఈజ్ వర్కింగ్. ఫ్రెండ్స్, మా పొట్టోడి బాల్స్ కూడా అందులో వేసేసాం. మా పొట్టోడి బాల్స్ కూడా వేసాం. గోడు బాల్స్ లెక్క కుక్క బాల్స్. మస్తు కారం ఉంది. దర్ ఈజ్ వెరీ స్పైసీ యూనో. సాల్ట్ ఇంకా పడుతుంది. సాల్ట్ ఇంకా 2 స్పూన్లు పట్టింది. 3 స్పూన్లు పట్టిందంటే. ఈ అన్నోళ్ళు ఏందో మరి చూసిపోతున్నారు మాకేది. కూర వాళ్ళు కూడా తింటారేమో కానీ మేము వేయం. స్పైసీ అసలు. వాళ్ళు కూడా కూర తింటారేమో కానీ మేము వేయం, ఎందుకంటే మాకే సరిపోదు. మాతో వచ్చు, నిజంగా వచ్చురా మగడా. నిజంగా వచ్చురా లంజమ్మ కూడా. ఈ వీడియో అరే తినండి, ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే మొత్తం ఎల్లో ఉండే కదా, మొత్తం ఉడికింది, మస్తు బాగుంది కూర. చూడండి కూడా మస్తు ఉంది, మంచిగా ఉడికింది కూడా. ఎందుకంటే మేము లెమన్ పిండినాం కాబట్టి మస్తు ఉడికింది. ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నా. అందరూ హెల్తీగా ఉండండి, అందరూ మంచిగా ఉండండి, అందరూ ఎవరి వాళ్ళ పనులలో సక్సెస్ అవ్వండి. ఉన్నది పోయేదాన్ని అయితే పట్టుకొని అయితే చేతులు అయితే ఆపక్కడి. పోయేదాన్ని పోనీయండి. పోయేదాన్ని పోతేనే కొత్తవి వస్తాయి. పొయ్యి తిరిగి వస్తేనే మన వాల్యూ వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మనం ఇట్లాంటి వంట వీడియోలు ఇంకెన్నో చేద్దాం. ఇట్లా మీతో మాట్లాడుకుంటే ఇట్లా సీరకం వదిలింది అనుకో, రేపు పొద్దున ఏంటంటే చుక్కల్లో ఎక్కిన అది సక్కనమ్మ అని పాట వస్తుంది. సరేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ₹1 మై యూట్యూబ్ ఛానల్. తినేసినాం కదా, అయితే తినేసినాం, మంచిగా అవుతుంది. కొంచెం కారం అయితే ఎక్కువైంది, కారం ఒకటి ఎక్కువైంది.